వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 5, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నంబర్ 1. జికా వైరస్ వ్యాప్తికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది ప్రధానంగా ఈడిస్ ఈజిప్టి వంటి ఏడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. 2. గర్భధారణ సమయంలో తల్లి నుండి పిండానికి కూడా వైరస్ సంక్రమిస్తుంది. 3. జికా వైరస్ సంక్రమణకు నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స అందుబాటులో ఉంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: జికా ఏడిస్ దోమల ద్వారా మరియు తల్లి నుండి పిండం వరకు వ్యాపిస్తుంది. నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. అందువల్ల 1 మరియు 2 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. క్వశ్చన్ నంబర్ 2. గవర్నర్కు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. 1. గవర్నర్ ఆమె కార్యాలయ అధికారాల వినియోగం కోసం ఏ కోర్టుకు జవాబుదారీ కాదు. 2. గవర్నర్ను తొలగించడానికి రాజ్యాంగం ఆధారాలను అందిస్తుంది. 3. రాష్ట్ర శాసనసభను పిలిపించే అధికారం గవర్నర్ కార్యాలయంలో మాత్రమే ఉంటుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: 2, 3 స్టేట్మెంట్లు తప్పు. గవర్నర్ నిర్ణీత పదవీకాలం లేకుండా రాష్ట్రపతి ఇష్టానుసారం పనిచేస్తారు. తొలగింపు మైదానాలు పేర్కొనబడలేదు. 2016లో సుప్రీంకోర్టు గవర్నర్కు సభను పిలవాలంటే మంత్రి మండలి సలహా అవసరం అని తీర్పు చెప్పింది. క్వశ్చన్ నంబర్ 3. భారతదేశంలో ఇటీవల ప్రారంభించబడిన 6వ కాన్సులేట్ కార్యాలయం యునైటెడ్ స్టేట్స్లోని కింది నగరాల్లో ఏది? 1. హ్యూస్టన్, 2. చికాగో, 3. లాస్ ఏంజల్స్, 4. సీటెల్. సమాధానం 4. వివరణ: భారతదేశం తన 6వ కాన్సులేట్ కార్యాలయాన్ని యునైటెడ్ స్టేట్స్లో సీటెల్ నగరంలో ప్రారంభించింది. సీటెల్లో మైక్రోసాఫ్ట్, అమెజాన్ మొదలైన ప్రధాన సాంకేతిక సంస్థలు ఉన్నాయి మరియు కొత్త కాన్సులేట్ కార్యాలయం ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను సులభతరం చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 4. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరియు డ్యామ్ సేఫ్టీ యాక్ట్కి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. ఇది ఆనకట్ట భద్రతా ప్రమాణాలను నిర్వహించడానికి డ్యామ్ భద్రతా చట్టం ద్వారా స్థాపించబడింది. 2. ఇది ఒక చైర్మన్ నేతృత్వంలో ఉంటుంది మరియు సంబంధిత రంగాలలో నైపుణ్యం కలిగిన 5 సభ్యులను కలిగి ఉంటుంది. 3. విపత్తులను నివారించడానికి డ్యామ్లపై నిఘా మరియు నిర్వహణ కోసం చట్టం అందిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం సి. వివరణ: డ్యామ్ భద్రతా ప్రమాణాలను నిర్వహించడానికి మరియు ప్రత్యేక సభ్యులతో విపత్తులను నివారించడానికి డ్యామ్ భద్రతా చట్టం కింద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్థాపించబడింది. క్వశ్చన్ నంబర్ 5. శ్రీలంక ప్రభుత్వం నిర్వహించే నామ్ 200 అంటే ఏమిటి? 1. సముద్ర భద్రతపై సమ్మిట్, 2. భారత్తో సైనిక విన్యాసాలు, 3. శ్రీలంకలో భారతీయ సంతతి తమిళుల రాకను గుర్తుచేసుకునే రోజు, 4. శ్రీలంక వారసత్వాన్ని ప్రదర్శించే సాంస్కృతిక ఉత్సవం. సమాధానం సి. వివరణ: నామ్ 200 అనేది శ్రీలంకకు భారతీయ సంతతి తమిళులు వచ్చిన 200వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీలంక ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం. క్వశ్చన్ నంబర్ 6. భారత సంతతి రచయిత్రి ఎవరు? 2023 నవంబరు 1న 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ లభించింది. సమాధానం నందిని దాస్కు. వివరణ: ప్రపంచంలో సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తూ నందుకు ఆమెకు 25,000 పౌండ్ల సుమారు 25 లక్షల రూపాయలు బహుమతిని ప్రదానం చేశారు. ఆమె రచించిన కోర్టింగ్ ఇండియా, ఇంగ్లండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అనే పుస్తకం దీనికి ఎంపికైంది.
ప్రస్తుతం ఈమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ప్రొఫెసర్గా ఉన్నారు. క్వశ్చన్ నంబర్ 7 ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్ డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? సమాధానం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజద్. వివరణ ఈ పదవికి సైమా వాజద్, నేపాల్కు చెందిన శంభు ప్రసాద్ ఆచార్య పోటీపడ్డారు. 2023 నవంబరు 1న ఢిల్లీలో జరిగిన రీజనల్ కమిటీ సమావేశంలో దీనిపై ఓటింగ్ జరిగింది. వాజెదు 8 ఓట్లు, ఆచార్యకు 2 ఓట్లు వచ్చాయి. బంగ్లాదేశ్, నేపాల్, భారత్, భూటాన్, ఉత్తర కొరియా, ఇండోనేసియా, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, తైమోర్ లెస్తేలు ఈ ప్రాంతీయ కమిటీలో సభ్యదేశాలు. ప్రస్తుత రీజనల్ డైరెక్టర్ భారతికి చెందిన పూనం ఖేత్రపాల్ సింగ్ నుంచి సైమా వాజద్ 2024 ఫిబ్రవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. క్వశ్చన్ నంబర్ 8 యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ UCCN జాబితాలో మన దేశంలోని గ్వాలియర్, మధ్యప్రదేశ్, కోజికోడ్, కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని నగరాలకు చోటు దక్కింది? సమాధానం ఈ 55 నగరాలు. వివరణ అభివృద్ధి విధానాల్లో సంస్కృతి, సృజనాత్మకతలకు పెద్ద పీట వేస్తున్నందుకు ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడంలో సరికొత్త అభ్యాసాలు చేస్తున్నందుకు వీటిని గుర్తిస్తున్నట్లు యునెస్కో తెలిపింది. అక్టోబరు 31న ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. సంగీత విభాగంలో గ్వాలియరు, సాహిత్యంలో కోజికోడ్ను ఈ జాబితాలో చేర్చారు. తాజా జాబితాలో కార్మాండు, రియో డి జనీరో లాంటి నగరాలు కూడా ఉన్నాయి. కొత్తవాటితో కలిపి UCCN జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు చోటు దక్కించుకున్నాయి. క్వశ్చన్ నంబర్ 9 అక్టోబరులో GST వసూళ్లు ఎంత శాతం పెరిగి 1,72,000 రూపాయలు కోట్లకు చేరాయి? సమాధానం 13%. వివరణ GST వసూళ్ల పరంగా ఏప్రిల్ 2023లో నమోదైన 1.87 లక్షల కోట్ల రూపాయలు తర్వాత ఇదే అత్యధికం. 2023 సెప్టెంబరులో GST వసూళ్లు 1,63,000 రూపాయలు కోట్లుగా ఉన్నాయి. 2023 అక్టోబరులో వసూలైన 1,72,003 కోట్ల రూపాయలు స్థూల GST ఆదాయంలో కేంద్ర GST, CGS 30,062 కోట్ల రూపాయలు, రాష్ట్ర GST, NDS 38,171 కోట్ల రూపాయలు, IGST 91,315 కోట్ల రూపాయలు, నెస్సు 12,456 కోట్ల రూపాయలు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. క్వశ్చన్ నంబర్ 10 ఇటీవల ముంబైలో జరిగిన 14వ టాటా లిటరేచర్ లైవ్ సాహిత్య ఉత్సవంలో ఈ ఏటి ఆస్థాన కవి పురస్కారాన్ని ఎవరికి అందజేశారు? సమాధానం మమాంగ్ దయి, అరుణాచల్ ప్రదేశ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.